హాయ్ అండి, వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై అనేది కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి. స్టవ్ మీద కుక్కర్ తీసుకొని 5-6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి 2-3 బిర్యానీ ఆకులు వేసి హోల్ స్పైసెస్ 1 స్పూన్ దాకా వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇది మొత్తం ఆయిల్లో రోస్ట్ అయిన తర్వాత ఒక 5-6 ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి ఇలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఆయిల్లో మనకి డీప్ ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 టమాటోస్ అనేది కట్ చేసి వేసి టమాటోస్ కానీ బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఆయిల్లో మనకి ఇలా ఆనియన్స్ టమాటోస్ అనేది బాగా ఫ్రై అయ్యి ఆయిల్ బయట వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కడిగి పెట్టుకున్నటువంటి 1 kg చికెన్ని యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మనకి చికెన్ అనేది కానీ బాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఒక 5-6 మినిట్స్ దాకా మనం ఆయిల్ వాటర్ వేయకుండా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ ఇంకా పసుపు వేసి మనం ఫ్రై చేసుకున్నట్లయితే నీసు వాసన లేకుండా చికెన్కి సాల్ట్ అనేది స్టార్టింగ్లోనే పెట్టి బాగా ఉడుకుతుందండి. ఇందులోకి కారం 2 టేబుల్ స్పూన్స్, ధనియా పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ అనేది వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా టైం కానీ ఎక్కువ కన్జ్యూమ్ చేయదండి. ఎమర్జెన్సీ అర్జెంట్ ఉన్నప్పుడు మనం ఇలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో చేసుకోవాలి.